వరంగల్ పార్లమెంటు పరిధిలో జరిగే జనజాతర సభకు ఓరుగల్లు సిద్ధమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల లోపల జనజాతర సభకు రాబోతున్నారు. ప్రస్తుతం వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో మడికొండ లోపల యొక్క జనజాతర సభ జరుగుతుంది. ప్రస్తుతం మనతో వర్ధనపేట శాసనసభ్యులు నారాజు గారు ఒకసారి వర్ధం సార్, నమస్తే. ఏంది సీఎం హోదాలో మొట్టమొదటిసారి వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది జనజాతర సభకు, ఎట్లా జన సమీకరణ చేశారు? నమస్కారం అండి. మా అన్నగారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు తెలంగాణ కాంగ్రెస్ పాలన వచ్చిన మొదటిసారిగా వస్తున్నారు వరంగల్కు. దట్టు నా యొక్క కాన్స్టిట్యున్సీ వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి చెందిన మడికొండ ఈనాడు ఆఫీస్కి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో గొప్ప జనజాతర సభ, ఓరుగల్లు జనజాతర సభ జరగబోతుంది. ఇందులో కడియం కావ్య కోసం, డాక్టర్ కావ్య కోసం, వారి యొక్క గెలుపు కోసం ఈ యొక్క సభ జరగబోతుంది. ఈ సభలో గౌరవనీయులు అందరూ, మన యొక్క మినిస్టర్ సీతక్క గారు, సురేఖ అక్క గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ఇంకా ఎవరన్నా అతిథులు రావచ్చని భావిస్తున్నాం. అలాగే ఇంకా మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కాంగ్రెస్ను గెలిపిస్తేనే రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద సభ జరగబోతుంది. తప్పనిసరిగా ఆల్రెడీ డిక్లేర్ అయింది, కడియం కావ్య గారు గెలుపు దిశగా వెళ్తున్నాం. ఇది 100%, అందులో ఏం సంశయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా కూడా కడియం కావ్య అభ్యర్థి అయినప్పటికీ కడియం శ్రీహరి కేంద్రంగానే అటు బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు ఈ రోజున ఈ సభా ప్రాంగణం నుంచి రేవంత్ రెడ్డి ఏదైనా ఘాటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అసలు ఏముండబోతాయి ఆయన ప్రసంగంలో ఓరుగల్లు రాజకీయాలను ఉద్దేశించి? తప్పనిసరిగా ఈ రెండు చీకటి మిత్రులనే అందరికీ తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ నథింగ్ బట్ దే ఆర్ నైట్ రాత్రి దోస్తులు వీళ్ళంతా. ఎందుకంటే ఆల్రెడీ మేము కౌంటర్స్ ఇస్తున్నాం వాళ్ళకు. ఇంకా గొప్పగా రేవంత్ అన్న వస్తే తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మేము కిషన్ రెడ్డి గారిని ఒక్కనే అడుగుతున్నాం, వరంగల్కి ఏం చేసింది ఇప్పటివరకు, ఇంతవరకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? అలాగే బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం, డంపింగ్ యార్డ్ సమస్యతో మడికొండ ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అలాగే మా ముస్లిం సోదరులకు ఇంతవరకు మైనార్టీ కాలేజ్ ఇచ్చారా? సో ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలతో మేము ముందుకున్నాం. వారు ఏం చేసిండ్రు అనేది దిశగా పోతున్నాం. తప్పనిసరిగా మా యొక్క రేవంత్ అన్న గారు ఇంకా ఘాటుగా సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఇంకొక ఇరిగిపోయిన కుంటికాయకి ఇంకోటి వస్తుంది నక్కజిత్తుల మాటలతోని. నిన్న కూడా అంటున్నాడు 50,000 మెజార్టీతో గెలుస్తాం. ప్రజలు తిరస్కరించిన ఎవరైతే ఆరూరు రమేష్ ఉన్నాడో అతను ప్రజలు వర్ధనపేట నుండే పారదోలిండ్రు. అతను ఆ బీజేపీలో పోయి వాషింగ్ మిషన్లు వేసిన తెల్ల పౌడర్ లాగా వస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ అది ఎవరు కూడా గమనిస్తున్నారు. ఆ బురద అట్లనే ఉంది. ఎందుకంటే మళ్ళీ 7 నియోజకవర్గాలలో కూడా ల్యాండ్ కబ్జా చేయడానికి గ్యారంటీ లేదు. అలాగే 7 మండలాలలో కూడా గెస్ట్ హౌస్లు కట్టుకోవడం అనేది గ్యారంటీ లేదు. కాబట్టి తప్పనిసరిగా కౌంటర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మొత్తంగా ఈ జనజాతర సభకు ఎంతమందిని సమీకరిస్తున్నారు మీ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నిజం ప్రజలకు ఏం చెప్తారు? మా నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా 10 నుండి 15,000 వరకు వస్తున్నారు. అలాగే అందరికీ ముఖ్య నాయకులకు అందరికీ టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ను కంప్లీట్గా 1,00,000 పై చిలుకు ఈ యొక్క ప్రాంగణంలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో 100% ఏం సంశయం లేదు. మా కార్యకర్తలు గొప్ప ఎత్తున, ఎందుకంటే ఇన్ని రోజులు భుజాన కండోలు వేసుకొని జెండాను మోసిన మా కార్యకర్తలను తప్పనిసరిగా కంటిరెప్పలా చూసుకునే బాధ్యత మా పని ఉన్నది కాబట్టి వారు వస్తారని భావిస్తున్నాను. ఇది మొత్తంగా జనజాతర సభకు సంబంధించి దాదాపు 1,00,000 పైగా శ్రేణులు తరలి రాబోతున్నారు. ఇక ఓరుగల్లు రాజకీయాల లోపల సీఎం హోదా లోపల రేవంత్ రెడ్డి మొదటిసారి వచ్చి కడియం కావ్య గెలుపు కోసం ఆయన ప్రసంగిస్తారంటూ కూడా ఎమ్మెల్యే నాగరాజు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.